జుట్టు రాలిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. చాలామంది బాధపడుతున్నారు. ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారు? జుట్టు రాలిపోవడం, హెయిర్ ఫాల్ ఉన్నారా? అమ్మాయిలు కూడానా? సో దాని గురించి కొన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, రోడ్డు పక్కన మతి స్థిమితం లేని వాళ్ళు ఉంటారు, మెంటలీ రిటార్డెడ్. జ్ఞానం అంటే మెంటలీ స్టేబుల్ ఉండరు వాళ్ళు. ఒక్కడికైనా జుట్టు లేకుండా చూసిరా మీరు? హెయిర్ ఫాల్ బట్టకుండా చూసిరా ఒక్కనైనా? మతి స్థిమితం లేని వాళ్ళైనా చూడలేదు. వాళ్ళు స్నానం చేయరు, అసలు ఏం తింటారో ఏం తినారో అది కూడా తెలియదు, చేయరు. ఒకరికి కూడా బట్టకుండా ఉండదు. సో వాళ్ళకి మనకి ఏం తేడా? 3. ఓకే, న్యూట్రిషన్ ఫుడ్ పరంగా కాదు. ఒకటి, వాళ్ళు ఎటువంటి సబ్బు ఎటువంటి షాంపూ వాడరు. అవునా? ఎప్పుడో ఒకసారి స్నానం చేస్తారు, అసలు సబ్బు షాంపూ వాడరు. మన దేవుడు మన బాడీ మీద గుడ్ బ్యాక్టీరియా ఇచ్చాడు, జనరలీ గుడ్ బ్యాక్టీరియా. దాని పని ఏంటంటే మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి. ఈ షాంపూలు సబ్బులు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, మన బాడీని వేరే ప్యాథోజన్ వేరే బ్యాడ్ బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి గుడ్ బ్యాక్టీరియా. ఓకే, ఈవెన్ హెయిర్లో కూడా, హెయిర్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, యానా ఫేజ్ అట్లా. సో హెయిర్ గ్రోత్కి కూడా ఈ బ్యాక్టీరియా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ షాంపూలు సబ్బులు వాడతామో ఆ గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకే ఇంతకు ముందు పూర్వజుల్లో అంతగానం బట్టగులు లేవు, ఇప్పుడే బట్టగులు వస్తుంది. సో ఈ షాంపూలు వాడడం మంచిది కాదు. నేనేం చేస్తా, నేను నెలకు 1-2 సార్లు కుంకుడుకాయ పులుసు పర్సనలీ డైల్యూట్ చేసి తలకు వాడతా. నెలకు 1-2 అంతే. నేను బాడీకి, ఇంకా బాడీ కూడా సబ్బులు ఫేస్ వాష్ ఏం వాడా, నేను పర్సనలీ వాడా. రోజు నీళ్ళతోనే, జస్ట్ నీళ్ళతోనే స్నానం చేసుకుంటాను నేను పర్సనలీ. మీరు చేయమని అంటలేను. వారానికి 2-3 సార్లు సున్నిపిండి ఉంటుందా, చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మీరు సున్నిపిండి మీరు వాడితే, మీరు పర్సనల్గా ట్రై చేయండి, మీకు పర్ఫ్యూమ్ అవసరం పడదు, వాసన రాదు. ఈవెన్ ఆంపిట్స్ నుంచి, సంకల్ నుంచి కూడా వాసన రాదు. ఒక వారం ట్రై చేసి చూడొచ్చు. ఓకే, ఒకటి. రెండోది, వీళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవుతారు. మనం ఎవరు ఎండకి ఎక్స్పోజ్ కాము, సన్లైట్ తగులుతలేదు. ఎక్కడుంది జుట్టు? ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎక్కడైతే తల నుంచి సన్కి డైరెక్ట్ ఎక్స్పోజ్ ఉంటుందో అక్కడే జుట్టు ఉంది మనిషికి, లోపల లేదు. ఎందుకు? సన్ ఎక్స్పోజ్ అవుతుంది. మనం సన్ ఎక్స్పోజ్ కాకపోతే ఈ హెయిర్ అనేది కాదు. సో సన్ ఎక్స్పోజర్ చాలా అవసరం. 2. మూడోది, మతి స్థిమితం ఎవరికి లేదు? వాళ్ళకా మనకా? మనమేమో స్వార్థంగా మన కోసం, నా పిల్ల, నా బిడ్డలు, నా ఆస్తి ఇదంతా వదిలిపోయేది తెలుసు మనం. అయినా టెన్షన్లు పెట్టుకుని స్ట్రెస్ పడి ఏదో సాధిస్తాం అనుకుంటాం. సీఎంలు, పిఎంలు, రాజులు అందరు పోయినారు. ఏదో చేసేస్తామనే భ్రమలో ఉండి